సమయభావాన్ని పాటించి చక్కని సందేశం తీసుకొచ్చిన ప్రియులు పీకా సుధాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనకి ఇంకా 2 మాటలు ఉన్నాయి, జ్ఞాపకం పెట్టుకుందాం. మరి కాలాన్ని సమయం పాటించవలసిందిగా మనవి చేయించున్నాను. ఈ 6వ మాట ధ్యానులకు వెళ్ళకు ముందుగా ఆహా మహాత్మ అందరూ లేచి నిలబడి ఆహా మహాత్మ శరణ్యనే పాట పాడదాం. ఆ తర్వాత వాక్య పఠనంలో సహాయం చేయవలసిందిగా దారు రాంబాబు గారిని కోరుతున్నాం. ప్రార్థన ప్రియులు శాంతిభూషణ్ గారు ప్రార్థన చేస్తారు. ఆహా మహాత్మా శరణ్యా ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా ఆహా మహాత్మా శరణ్యా శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమే సమాప్తమైన బంచు తెలిపి సమసిద్ధి గదా ఆహా మహాత్మా శరణ్యా దయచేసి కూర్చోనండి. దేవుని నామానికి వందనాలండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం అండి. యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ వాక్యం దేవుని దీవించును గాక. మహోన్నతుడా, జీవము గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా నాయన, మరి ఈ శుభ శుక్రవారం నాడు మేమందరము ఇలా కూడి ప్రభువా, ఇదిగో మీరు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్ని ధ్యానించటానికి మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు ప్రభువా, ఇదిగో మీకు చేరువుగా ఉండటానికి మరి సంఘంలో జరిగినటువంటి కూడికల్లో ప్రభువా మీ కృపను అనుగ్రహించారు. అనేక దీవెనలు మా సంఘ సభ్యులకి ప్రభువా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభువా నాయన, మరి ఈ ధ్యాన కార్యక్రమంలో ప్రభువా మీ కృపను ఉంచండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా మరి యొక్క మీరు పడినటువంటి శ్రమల్ని గుర్తించి ప్రభువా మీ వైపు చూటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి 6వ మాట నేను ధ్యానించబోతూ ఉంటుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన, మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మేము జీవితాంతం అనుభవించడానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతట్లో మీ యొక్క సన్నిధి ప్రత్యక్షత ఉంచి మీ దీవెనలతో నింపమని యేసు నామమును ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసు ప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, దైవజనులకు యేసు ప్రభు నామములో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. నాకు ఇచ్చినటువంటి ఈ 6వ మాట, యేసు ప్రభువారు మనుషులకు చెప్పినటువంటి మాటలు 2
తండ్రికి చెప్పినటువంటి మాటలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. రెండవది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తండ్రి, నీకు నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని తండ్రికి చెప్పినటువంటి మాటలు. ఆరో మాట, ఈ మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట అండి. సమాప్తమైనది. సమాప్తమైనది అనే పదము గ్రీకు భాషలో టెటలిస్టై అని గ్రీకు భాషలో ఉంటుంది. సమాప్తమైనది అనే మాట యేసు ప్రభువారు నిరాశతో నిస్పృహతో పలికినటువంటి మాట కాదండి. ఇది ఒక విక్టరీ, విజయోత్సవముతో పలికినటువంటి మాట. తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపించినప్పుడు ఏ పని నిమిత్తమైతే ఆయన్ని ఈ భూమి మీదకి ఆయన కుమారుణ్ణి పంపించారో ఆ పనులన్నిటినీ యేసు ప్రభువారు తూచా తప్పకుండా చేసి, తండ్రి సమాప్తమైనది, మీరు చెప్పిన పనంతటిని నేను చేశాను అని తండ్రికి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఏమేమి సమాప్తమైనవి అని అంటే, యేసయ్య పొందినటువంటి శ్రమలు ముగిశాయండి. ఆయన పొందిన నిందలు ముగిశాయి. అందుకే ఆయన సమాప్తమైనది అని చెప్పారు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించడానికి, నలిగిన వారిని విరిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన బీదలకు సువార్త ప్రకటించారు, గ్రుడ్డి వారికి చూపునిచ్చారు, చెరలో ఉన్న వారిని విడిపించారు. అంత మాత్రమే కాదు, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమేమి సంపూర్ణం చేసి సమాప్తం చేశారు అనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా 3వ లైన్లో మనం చూస్తే, గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ వచనంలో 3వ లైన్లో మనం చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చారు. గొర్రెలంటే మరి ఎవరో కాదండి, నీవు నేను మనందరికీ సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ జీవము వేరు, సమృద్ధి జీవము వేరు. చాలామంది ఈ లోకంలో బాగున్నావమ్మా అంటే, ఏదో ఉన్నామమ్మా, బ్రతుకుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని లోకానుసారంగా లోకస్తులు మాట్లాడే మాటలు మనం వింటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే, జీవించారు, చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళు ఈ భూమి మీద ఉండరు. జీవానికి సమృద్ధి జీవానికి తేడా ఏంటంటే, సమృద్ధి జీవం అంటే సంతోషంతో, సమాధానంతో, అర్థవంతమైన ఆశీర్వాదమైన జీవితాన్ని జీవించడం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దానిని సంపూర్తి చేశారు. సిలువలో మరణించడం ద్వారా మనందరికీ సమృద్ధి జీవమును ఆయన ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవాధిపతి తన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన భరించారు. జీవాధిపతి తన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన భరించారు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇలాంటి దేవుడు వేల్పులలో ఎవరూ లేరని గ్రంథాల్లో చూసినా, వేదాల్లో చూసినా మనం ఎక్కడ చదవలేదు కూడా, వినలేదు కూడా. అందుకే మనం పాట పాడుకుంటాం, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన
ఏం సంపూర్తి చేయడానికి వచ్చారంటే యోహాను సువార్త 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో 3వ లైన్ చదువుకుందామండి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇందాక చదివామండి మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు అని. ఇక్కడ దొంగ అంటే ఇంటిలో దొంగతనం చేసే అతను కాదు, వస్తువులు దొంగతించే అతను కాదు, మరి ఇంటిలో ఏ పరికరాన్నైనా దొంగలించే వారిని మనము దొంగ అంటాం. ఇక్కడ దొంగ అంటే యేసు ప్రభువారు దొంగ అంటే వాడు అపవాది. వాడు నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి సంతృప్తిని దొంగిలించి నిన్ను సమృద్ధి జీవం పొందకుండా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమృద్ధి జీవం ఇవ్వడానికి అంత మాత్రమే కాకుండా అపవాది క్రియలను లయపరచడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చి వాడి క్రియలు లయపరిచాడు. అపవాది క్రియలు యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా అపవాది క్రియలు లయపరచబడ్డాయి. యేసు ప్రభువారు అపవాది క్రియల యందు జయం పొందారు గనుక ఆయన ఒక మాట చెప్పారు బిగ్గరగా. ఆ మాట విజయోత్సవముతో వేసినటువంటి కేక, తండ్రి సమాప్తమైనది, మీరు చెప్పినటువంటి పనంతటిని నేను సమాప్తము చేశాను అని మరి యేసు ప్రభువారు అన్నట్లుగా సిలువలో పలికినటువంటి మాట. ఆయన ఇంకా ఏం చేశారంటే ఆయన దేవుని రాజ్యాన్ని కట్టారు, అపవాది రాజ్యాన్ని కూలగొట్టారు, అపవాది కార్యాలను లయపరిచారు, అది సిలువలో సమాప్తము చేశారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా దేని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చునని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువారు చెడిపోయినటువంటి నన్ను, నిన్ను, మనందరినీ రక్షించడానికి ఆయన నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చారు. మన బ్రతుకులు మార్చబడాలి అంటే మనంతట మనమే మనకు రక్షణ కలగదు, మనంతట మనమే మన పాపాన్ని తీసివేసుకోలేం. గనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. యేసు ప్రభువారు మరి భూమి మీద జీవించి అన్నటువంటి కాలంలో ఆయన్ని పాపుల స్నేహితుడు అని ఆయన పిలువబడ్డారు. ఆయన నిజంగా ఆయన పరిశుద్ధుడు కదాడా. కొంతమంది పరిసయ్యులు అన్నారు యేసయ్యని విమర్శిస్తూ, ఈయనేంటి పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ పాపులతో స్నేహం చేస్తున్నాడు అంటే యేసు ప్రభువారు వారికి జవాబు చెప్పారు, ఆన్సర్ చెప్పారు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా, వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు అవసరమై ఉన్నది అని ఆయన వారు వేసిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పినట్లుగా కూడా వాక్య లేఖనాలు చెప్తా ఉన్నాయి. నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవచ్చి ఉన్నాను అని యేసయ్య వారికి జవాబిచ్చారు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళగలమండి? పరలోకానికి ఎవరమైనా వెళ్ళగలమా? అక్కడికి నిచ్చెన వేసుకుని కూడా ఎక్కగలమా? అతి పరిశుద్ధ స్థలంలో కోటాను కోట్ల దూతలతో పొగడబడుచున్న దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవితాలు సరిపోవండి. ఇక్కడ మన ప్రయత్నాలు సరిపోవు. ఆయన్ని మనం చేరుకోలేం కనుక ఆయనే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి నశించిపోతున్నటువంటి నా కోసం నీ కోసం ఈ లోకానికి వచ్చి మరి ఆ సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా ఆ కార్యాన్ని ఆయన సంపూర్ణం చేసి సమాప్తి చేశారు. మరొక వచనం చూసుకుని ముగించుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. మనం ఈ లోకములో మన శరీరము ద్వారా, మన ఆత్మ ద్వారా, మనసుతో చేసిన ప్రతి పాపమునకు శిక్ష ఆయన భరించారు గనుక ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరంలో
శరీరము సిలువలు నలగగొట్టబడుట ద్వారా ఈరోజు ఆ శిక్ష నుండి మనందరం తప్పించబడ్డాం. పాతాళానికి పోకుండా, నరకానికి పోకుండా, నిత్యనాశనానికి వెళ్లకుండా మన ఆత్మ నిత్యమోక్షానికి వెళ్ళేలాగున యేసు ప్రభువారు ఒక పేమెంట్ చెల్లించారండి. పేమెంట్ చెల్లించారు. మన కోసం ఆయన డబ్బు చెల్లించారు, వెల చెల్లించారు. మన కొరకు పేమెంట్ అంటే డబ్బు కట్టారు. ఆ డబ్బు నీవు నేను కట్టలేము. పాపం చేయగలం కానీ దానిని తీసివేసుకోలేమండి. ఒక పేషెంట్కి హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారండి. ఇంజెక్షన్ చేసిన తర్వాత తిరిగి ఆ ఇంజెక్షను వెనక్కి తీసినప్పుడు మనం ఇచ్చినటువంటి ఇంజెక్షన్లో ఉన్నటువంటి మెడిసిన్ వెనక్కి రాదు, కానీ మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మాత్రమే అది వెనక్కి వస్తుంది. అదే రీతిగా మనం చేసినటువంటి పాపానికి మనకు మనమే ప్రాయశ్చిత్తం కొనుక్కోవాలంటే, వెదక్కోవాలంటే ఎక్కడా దొరకదు గనుక యేసు ప్రభువారే స్వయంగా ఈ లోకానికి వచ్చి మన పాప శాపాలను తీసివేసి సిలువలో మరణించడం ద్వారా ఆ కార్యాన్ని ఆయన సంపూర్తి చేశారు. ఆ పాపశాపాన్ని తీసివేశారు కాబట్టి విమోచన క్రయధనాన్ని చెల్లించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కార్యాన్ని సంపూర్తి చేశారు. పాపానికి జీతం మరణం. మానవులందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనందరి మరణాన్ని ఆయన పొందారు. సిలువకు వెళ్ళముందు యేసు ప్రభువారు ఒక దీర్ఘ ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనలో ఒక్క మాట గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటారు యేసయ్య. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దీనుడుగా విధేయత చూపిన వాడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి మనకి ఆయన రక్షణ భాగ్యాన్ని, మోక్షరాజ్యానికి మార్గాన్ని మనకి ద్వారాలు తెరిచారు. ఈ లోకంలో నేను అనే అహం చంపేసుకుంటే మనం ఇతరులకు మేలుకరంగా ఉంటాం, దీవెనకరంగా కూడా ఉంటాం. దేవుడు నా రూపంలో నేను చేసుకున్నాను కనుక, నా రూపం నీలో ఉంది కనుక నా మాటలు కూడా నీలో ఉండాలి. కానీ నువ్వు లోకంలో ఉన్నప్పుడు మరి నాలాగా మాట్లాడాలి, ఇతరులకు మేలుకరంగా నువ్వు బ్రతకాలి అని యేసు ప్రభు అంటారు. మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు వారి బిడ్డలుగా మనం ఉండం. అన్నీ తెలుసు మనకి, వాక్యాలు చదువుకుంటాం, వాక్య ధ్యానం చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న పోలిక అపవాది పోలికగా ఉంటామంట. ఒక్కొక్కసారి మన కోపం వచ్చినప్పుడు మన ముఖాన్ని మన అద్దంలో చూసుకుంటే చాలా భయంకరంగా ఉంటాం. అదే అపవాది పోలికగా మనం ఈ లోకంలో ఉంటూ ఉంటాం. యేసు ప్రభు వారైతే నా పోలికలో మీరు ఉండండి, నేను చేసినవన్నీ మీరు చేయండి అంటే మనం అపవాది పోలిక కలిగి ఈ లోకంలో ఉంటూ ఉంటాం. ఈ దినాన యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరి తను చాలా సుందరుడు. యేసు ప్రభు వారు మనం చదువుతూ ఉంటాం వాక్య లేఖనాల్లో. ఆ సుందరమైన దేహాన్ని నా పాపాల కోసం ఆయన నలగొట్టబడింది. ఆయన శరీరము మరి నాగటి చాలు వలె దున్నబడింది. రమ్యమైన ఆయన రూపాన్ని మన కోసం ఆయన అందహీనుడుగా చేసేసుకున్నారు. అందుకనే నేను ఎంతగా నీ కోసం శ్రమపడ్డాను కదా, నీ కొరకు ఎంతగా బాధలు పడ్డాను కదా, ఎంతగా నిందలు అనుభవించాను కదా, ఇంతగా నీ కొరకు నేను అవమానం భరించాను కదా, నా నిలువెల్ల శరీరం అంతా నీ కొరకు నేను నలగొట్టుకున్నాను కదా, నా కోసం నువ్వేం చేస్తున్నావు, నా కోసం నువ్వేం చేస్తున్నావు, నా కోసం ఏదో ఒకటి చెయ్యి. నువ్వు ఏది చేయకుండా ఉంటే నేను చేసినటువంటి సిలువ త్యాగానికి అర్థం ఉండదు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనంలో ఒక అతనికి ఒక ధనవంతుడు దేశాటనం వెళ్ళిపోయేటప్పుడు మరి తలాంతులు ఇస్తారండి. తలాంతులు ఇస్తే ఒక అతనికి 5 తలాంతులు, ఒక అతనికి 2 తలాంతులు, ఒక అతనికి 1 తలాంతులు ఇస్తే 5 తలాంతులు ఇచ్చిన అతను 5 తలాంతులని
5 తలాంతులు చేసి తన యజమానికి ఇచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని తన యజమానితో మరి ఆయన పొగడినట్లుగా వాక్య లేఖనాలు చెప్తూ ఉంటాయి. నీలో నేను, నాకు, నీకు దేవుడు పెట్టినటువంటి తలాంతులు, చాలామందికి చాలా తలాంతులు ఇచ్చారు యేసయ్య. చాలామంది వాటిని ఉపయోగించుకోవటం లేదండి. చాలా తలాంతులు ఇచ్చారు. ఆ తలాంతులు దేవుడు పెట్టినటువంటి తలాంతులండి. ఒక్కొక్కరికి దేవుడు నీలో పెట్టినటువంటి వరాలు ఉన్నాయి. దేవుడు నీలో పెట్టినటువంటి మంచితనం ఉంది. నీలో దేవుడు పెట్టినటువంటి మంచి ప్రార్థనా జీవితం ఉంది. దేవుడు నీలో పెట్టినటువంటి మంచి విశ్వాస జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు. మంచి సేవా పరిచర్య చేసేటువంటి అనుభవం కూడా నీకుంది. అందుకే అవి గుర్తెరిగి వాటిని వాడుకుంటే యేసు ప్రభువారు మనల్ని కూడా ఒకానొక దినాన ఈ లోకంలో మనకి మరి ఇన్ని సంవత్సరాలను ఆయుష్ యేసు ప్రభువారు పెట్టారు. ఎన్ని సంవత్సరాలు మనం భూమి మీద జీవించి తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళాల్సి ఉన్నాం కనుక అప్పుడు ఆయన అడుగుతారు, నేను ఇవన్నీ నీ కోసం వాడి నీ దగ్గరకు వచ్చాను అని ధైర్యంతో ఆయన యొద్ద నిలబడేవారిగా మనం ఉండాలి అని దేవుడు యేసు ప్రభువారు సిలువలో మరి తన శరీరాన్ని మరి తన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి మరి ఆయన తండ్రి చెప్పిన చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకంలో ఆయన ప్రతిదీ సంపూర్తి చేసి తండ్రి యొద్దకు వెళ్ళి మనకి నిత్య రాజ్యానికి మరి స్థలాన్ని సిద్ధపరిచారు. దానికి మనం వారసులుగా అవ్వాలని ఆయన ఈ దినాన మరి ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం మరి యావత్ భారతదేశం అంతటా మరి జరుపుకుంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక తండ్రికి 2 బిడ్డలు అంటండి. 2 కుమారులు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 కుమారుల్ని తండ్రి పిలిచారంటండి. పెద్ద కుమారుణ్ణి చిన్న కుమారుని పిలిచి, ఒరే పెద్దాడా, నువ్వు చాలా తెలివైనోడివి, నీ తమ్ముడు చాలా అమాయకుడు, తెలివి తక్కువవాడు, నేను చనిపోతున్నాను, నాకంటే ముందు మీ అమ్మగారు కూడా చనిపోయారు కదా, నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటావా అని అన్నయ్య చేయి తీసుకుని తమ్ముడి చేతిలో పెట్టి తండ్రి చనిపోయాడంటండి. చనిపోయిన తర్వాత ఈ అన్నయ్య తెలివైనోడు కదా, తను అంచెలంచెలుగా విద్యలో పెంపొందింపబడి ఒక లాయరు అయ్యేటువంటి స్థానంలోకి అన్నయ్య వచ్చాడంటండి. చిన్న కుమారుడు చెడు స్నేహాలు చేసి లోకంతో కలిసి మరి తన ఉన్న అన్నయ్య ఇచ్చినటువంటి డబ్బుతో చెడు సహవాసాలు చేసి చెడిపోయాడంటండి. ఆఖరికి అతను ఒక హత్య చేయడానికి కూడా భయపడకుండా ఒక హత్య చేసేసాడంటండి. హత్య చేసిన తర్వాత అతను రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడంట. పోలీసులు అతను తరుముతున్నారంట. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ అన్నయ్య అన్నయ్య అని తలుపు తీయని తలుపు కొట్టినప్పుడు తలుపు తీసాక లోపలికి వెళ్ళాడు. ఏం చేసావురా అంటే, నేను ఒక అబ్బాయిని హత్య చేశాను అని అంటే, ఎంత పని చేసావురా తమ్ముడు, నీకోసం మరి నాకు మీ నాన్న నిన్ను నా చేతుల్లో పెట్టాడు, నిన్ను మంచిగా చూసుకుంటానన్నాను కదా, ఎంత పని చేసావురా అని తమ్ముడిని తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టాడంటండి. తన భార్యకి చెప్పాడంట, నా బట్టలు బీరువాలో ఉన్నాయి, నా లాయర్ కోటు నా తమ్ముడికి వేసి ఆవిడ రక్తపు మరకలతో ఉన్నటువంటి బట్టలు నాకివ్వు అని ఆ బట్టలు అన్నయ్య తీసుకున్నాడంట. అతను బాత్రూంలో ఉన్నాడంటండి. ఉంటే ఇంతలో పోలీసులు వచ్చారు, అన్నయ్యని తీసుకెళ్ళిపోతున్నారు. అన్నయ్యని తీసుకెళ్ళిపోతుంటే ఆ బాత్రూమ్ తలుపు తీయకుండా లోపల అబ్బాయికి భోజనం పెట్టారు. భోజనం తింటున్నారు. వదినంటుంది, ఒరే తిండిపోతూ మీ అన్నయ్యని తీసుకెళ్ళిపోతున్నారా, బయటికి రా ఒకసారి అని పిలుస్తూ ఉందంటండి. పిలుస్తూ ఉంటే తనకు వినబడలేదు. ఆఖరికి తలుపు తీసుకుని బయటకు వచ్చేసరికి అన్నయ్యని పోలీసులు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ వీధి చివరికి వెళ్ళిపోయిన తర్వాత, అన్నయ్య మా అన్నయ్యని వదిలిపెట్టండి, నేను ఆ నేరం చేసింది నేనే అని అన్నయ్య వెనకాలే పడుతున్నాడంట. ఈ సంగతి ఏంటంటే, ఇద్దరు కవలలంటండి. ఇద్దరు ఒకే పోలికతో ఉండడం వల్ల ఇద్దరిని గుర్తుపట్టకుండా అన్నయ్యని తీసుకెళ్ళిపోయారు. మరి కోర్టులో అతనికి శిక్ష విధించారు. ఇతను నరహత్య చేశాడు కదా, ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష ఇవ్వండి అన్నాడంటండి. ఉరిశిక్ష వేసిన వాళ్ళకి మరి ఆఖరి టైంలో నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా, నాకు ఒక ఆఖరి కోరిక ఉందండి, మా తమ్ముడిని కలవాలి అన్నాడంట.
మీ తమ్ముడు కాదుగా, అన్నయ్య కదా, తమ్ముడు అంటున్నావంటే సారీ సార్ మా అన్నయ్యని కలుస్తాను అని వెళ్ళాడంట. తమ్ముడు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నీ శిక్ష నేను నా మీద వేసుకున్నాను, నీ శిక్ష నేను భరిస్తున్నాను, చేయని నేరానికి నా మీద వేసుకుని నాకు ఉరి శిక్ష కూడా నాకు నేనే శిక్ష వేసుకున్నాను రా. మరి ఇప్పటి నుంచి నువ్వు నా స్థానంలో నువ్వుండి, లాయర్ స్థానంలో నువ్వుండి ఈ సమాజంలో ఈ మరి మన ఇరుగు పొరుగు వారి విషయాల్లో గౌరవప్రదమైన స్థానంలో నువ్వు జీవించు, బ్రతుకు. నేను చనిపోతున్నాను కనుక మరి నువ్వు అలాంటి స్థితిలో ఉండయ్యా అని తమ్ముడికి చెప్పాడంటండి. చెప్పి, అన్నయ్య నువ్వు ఆ స్థితిలో ఉండడానికి వీల్లేదు, నేనే వెళతాను అన్నప్పుడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆ శిక్ష నా మీద వేసుకున్నాను కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఒరే తమ్ముడు, నేను ఇప్పుడు నీ కోసం చచ్చిపోతున్నాను, ఇంకొకసారి నువ్వు తప్పు చేసి నువ్వు వేరే వ్యక్తిని చంపేసి ఉంటే ఇంకొక అన్నయ్య లేడు, అందుకని నువ్వు మంచోడుగా బ్రతుకయ్యా అని తమ్ముడికి హితబోధ చేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. అతను ఉరి శిక్ష వేసేశారు. ఈ దినాన మన పక్షంగా యేసు ప్రభువారు ఆయన చెయ్యని నేరాన్ని ఆయన మీద వేసుకున్నారండి. పాపం చేసింది మనం, ఔధేయతకరమైన స్థితిలో ఉన్నది మనం, దౌర్భాగ్య స్థితిలో ఉన్నది మనం, అవమానకరమైన పరిస్థితిలో ఉన్నది మనం, దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో ఉన్నది మనం, అన్ని పరిస్థితులు మనం భరించాల్సినటువంటి స్థితిగతులన్నీ యేసు ప్రభువారు సిలువలో మరణించారు. సంవత్సరం గుడ్ ఫ్రైడే జరిగించుకుంటున్నాం, కానీ ఏ సంవత్సరం నేను ఈ మార్పు చెందానో, ఏ మార్పులో ఉన్నానో, ఎలాంటి స్థితిలో ఉన్నానో మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ప్రతి సంవత్సరం యేసు ప్రభువారిని సిలువ వేసేవారిగా ఉండకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా బ్రతికి ఆయనకి మహిమకరమైన బిడ్డలుగా ఉందామని మరి ఈ మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.